ప్రైజ్ ది లార్డ్. టుడేస్ ప్రామిస్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో టుడే మనకిస్తున్న ప్రామిస్, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మనము దేనికోసం అయితే ప్రార్థించామో, ఒక అద్భుతం కోసం, లేదంటే మనకున్న సమస్యల్ని బట్టి మనం ఏ విషయంలో అయితే దేవుడి దగ్గర మొరపెట్టామో, సో దేవుడు చెప్తున్నాడు, ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఒక నూతన క్రియ నీ జీవితం బాగుపడేలా, నీ జీవితం అద్భుతంగా అయ్యేలాగున నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. సో కొన్నిసార్లు మనకు కొన్ని సమస్యలకు సొల్యూషన్స్ తెలీదు, మనకు చుట్టూరా బంధకాలు కనిపిస్తాయి, ఒక వే అనేది, ఒక సొల్యూషన్ అనేది కనబడదు. బట్ ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకుంటామో, సో ఒక వే అనేది, అంటే అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఇంకా అది ఎంతటి అరణ్యమైనా, ఎంతటి గడ్డు పరిస్థితులైనా దేవుడు ఒక వే అనేది, ఒక త్రోవ అనేది కలగజేయుచున్నాడు, అంటే ఒక సొల్యూషన్ అనేది ఇవ్వబోతున్నాడు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇంకా మనము అనుకుంటాం, ఇంకా లైఫ్ అంతా ఎడారి అయిపోయింది, ఇంతే, ఈ లైఫ్ బాగుపడదు, ఈ జీవితాలు ఇంతే, ఇంకా ఏ అద్భుతం జరగదని మనం అనుకుంటున్నాము. బట్ దేవుడు చెప్తున్నాడు, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో దేవుడికి ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగల గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. సో మనం దేవుడిని నమ్మాము. సో డెఫినెట్గా ఈరోజు మనకిస్తున్న వాగ్దానం చేస్తాడు దేవుడు. నూతన క్రియ మన జీవితాలలో జరగబోతుంది. ఎంతటి అరణ్యమైన, ఎంతటి ఎడారిలో ఉన్నా మన జీవితానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది.